ఎంతో మన తలరాతను మార్చిన వెంకటేశ్వర స్వామికి అమ్మవార్లకి ఇష్టమైన యాలకుల మాల పూజ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనే డౌట్స్ ఎవరికైనా ఉంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి. శనివారం రోజు నేను ఆ వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ చేసుకుంటున్నాను. దీనికోసం ముందుగా కొద్దిగా వాటర్లో కొంచెం పసుపు వేసి 27 యాలకులను కాసేపు ఉంచి తీసేయాలి. మాల చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంట్లో వాడినవి కాకుండా కొత్తవి తెచ్చుకోవాలి. వైట్ కలర్ దారానికి కొద్దిగా పసుపు రాసి ఈ మాలను తయారు చేసుకోవాలి. ఎవరికైనా ఇంట్లో సమస్యలు, ఆర్థికపరమైన ఇష్యూస్ ఏమైనా ఉంటే ఒక్కసారి స్వామికి ఇలా మాల సమర్పించి పూజ చేసుకోండి. గంధము, కుంకుమ బొట్లు పెట్టుకొని ఈ మాలని స్వామివారి చిత్రపటానికి లేదా విగ్రహానికి సమర్పించాలి. ఈ మాల వేసే ముందు మనసులో సంకల్పాన్ని గట్టిగా స్వామివారికి చెప్పుకుంటూ గోవింద గోవింద అంటూ గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారికి ఈ మాల వేయాలి. పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాన్ని సమర్పించాలి. తర్వాత డైలీ మన దీపారాధన ఎలా చేస్తామో అలానే చేసుకోవాలి. దీపాన్ని వెలిగించాలి. అగ్గిపుల్లతో వెలిగించకూడదు అంటారు. రీజన్ తెలియదు, వద్దు అన్నారు కదా అని నేను కూడా అగరబత్తితోనే దీపారాధన చేస్తున్నాను. దీపం కూడా దైవమే. ఆ దీపానికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాన్ని సమర్పించాలి. ఇప్పుడు ఏం నైవేద్యం పెట్టాలి, ఎన్ని రకాలుగా చేసి పెట్టాలి అనే డౌట్ ఉంటుంది కదా. మన శక్తి మేరకు ఏదైనా పెట్టుకోవచ్చండి. పాలతో చేసిన పరమాన్నము, పాయసము, నువ్వుల ఉండలు, ఫ్రూట్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. లేదా స్వామివారికి ఇష్టమైన వడపప్పు పానకం. నేనైతే పానకాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టుకున్నాను. ధూపాన్ని చూపించాలి. వెలుగుతున్న ఈ దీపంలో కొద్దిగా పచ్చకర్పూరము, జవ్వాదు వేసుకుంటే ఆ దీపం వెలిగి ఉన్నంత వరకు ఆ సువాసన ఇల్లంతా ఉంటుంది. ఎన్ని నైవేద్యాలు పెట్టుకున్నాము, ఎంత బాగా పూజ చేసుకున్నాము, ఎంత బాగా అలంకరణ చేసుకున్నాము, ఇవి కాదండి ముఖ్యం. మనసులో భక్తి. ఆ స్వామిని నమ్మి మనము ఒక్క పువ్వు పెట్టినా చాలు, ఒక్క దీపాన్ని వెలిగించినా చాలు. పూజ గది నిండా దీపాలు పెట్టాల్సిన అవసరం లేదు. సరే, మనకి ఓపిక ఉంది అనుకుంటే ఎన్నైనా చేసుకోవచ్చు. గది మొత్తం దీపాలతో అలంకరించుకోవచ్చు. పచ్చకర్పూరం లేదా నార్మల్ కర్పూరం ఉంటే హారతి ఇచ్చుకొని దీప నైవేద్య సమర్పయామి అని స్వామివారికి ఒకసారి చూపించాలి. కొబ్బరికాయ ఉంటే కొట్టుకోండి. తర్వాత ధూపాన్ని కూడా వేయాలి. గోవిందనామాలను చదువుతూ ఇలా స్వామివారి ముందు కూర్చొని ఆ స్వామివారికి ఒక్క శనివారం లేదా 5, 7 ఎన్ని శనివారాలైనా సరే ఇలా యాలకుల మాల వేసి పూజ చేసుకుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ స్వామివారు నా జీవితంలో చాలా అద్భుతాలు చేశారు. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్